ఈరోజు వెర్ ఇస్ యువర్ లవ్, నీ ప్రేమ ఎక్కడ ఉంది? ఎవరిది కాకుండా పోయే భూలోక ధనముపై నీ ప్రేమ ఉన్నదా? లేక నిత్యము నిలిచి నిజమైన స్వాస్యముగా నీకు మిగిలిపోయే రీతిగా పరలోకమందున్నదా? దేవుని యొక్క వాక్యము నిన్ను సవాలు చేయుచున్నది. హూమ్ డు యు లవ్ అండ్ వాట్ డు యు లవ్? నీవెవరిని ప్రేమిస్తూ ఉన్నావు? పరలోకమందున్న దేవుని ప్రేమించి పరలోకమందు నీ ధనమును సమకూర్చుకొనుచు ఉన్నావా? లేక భూలోకమును ప్రేమించి భూలోకములో ఉన్న ఈ ధనమును నీవు ప్రేమించు ఉన్నావా? చాలామంది స్టాక్ మార్కెట్స్లో వారి ధనమును ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వెన్ ద మార్కెట్ క్రాషెస్, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు కొన్ని వందల కాదు, వేల కాదు, లక్షల కోట్లు ఆవిరైపోతూ ఉంటాయి. ఒక్క దినములోని 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు. భూలోకమును, నశించిపోయే లోకమును ప్రేమించి ఈ లోకము వరకే వారిని దృష్టిని మలచి ఈ లోక వాటిని వారు ప్రేమించి పరలోకమందు వారు సొమ్మును లేక నగదును లేక ధనమును క్షమించాలి, ధనమును కూర్చుకొనగలిగినప్పుడు భూలోకమందు కూర్చుకొని అది తుప్పుపట్టులాగున చిమిట కొట్టులాగున వారి యొక్క ధనమును మార్చుకొనుచున్న వారై ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రేమ ఎలా ఉంది? దేవుడు నీకు ఇచ్చినది తిరిగి దేవుడు తన సన్నిధిలోనికి తీసుకుని రమ్మంటున్నప్పుడు, తన పని కొరకు ఇవ్వమంటున్నప్పుడు, తన రాజ్యవ్యాప్తి కొరకు వాడబడుట కొరకు నీవు దానిని అర్పణగా ఇవ్వవలనని ఆజ్ఞాపించు ఉన్నప్పుడు, ఆర్ యు విత్ హోల్డింగ్ ఇట్? ఆర్ యు గివింగ్ జనరస్లీ? దాతృత్వముగా నీవు దేవునికిచ్చి పరలోకమందు నీ ధనమును సమకూర్చుకొనుచున్నావా? లేక నీ కొరకు, నీ కుటుంబము కొరకు మాత్రమే దాచుకొని అది చిమ్మట కొట్టి తుప్పుపట్టులాగున ఎవరిది కాకుండా పోవులాగున ఈ భూలోకమును ప్రేమించుచున్నావా? దేవుని యొక్క వాక్యము నిన్ను సవాలు చేయిచూ ఉంది.